హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వచ్చేసి టీఎస్ ఎంసెట్ 2025 అంటే అప్సెట్ 2025 గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ ఎంసెట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మే తొలి వారంలో ఇంజనీరింగ్ సెట్, మే ఫస్ట్ వీక్లో తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి టైం టేబుల్ అయితే రెడీ చేస్తున్నారు. వారం రోజుల్లో తేదీలు ఖరారయ్యే అవకాశం. మనకు నెక్స్ట్ వీక్ జనవరి ఫస్ట్ వీక్లో వచ్చేసి డేట్స్ రావడం జరుగుతుంది. ప్రశ్నపత్రం రూపకల్పనపై కసరత్తు షురు. ఎంపిక చేసిన అధ్యాపకులపై నిరంతర నిఘా. ఫస్ట్ ఎవరు క్వశ్చన్ పేపర్ రెడీ చేయాలనేది కొంతమందిని రెడీ చేస్తారు. వాళ్ళ యొక్క డేటా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళపై మొత్తం నిఘా పెట్టిన తర్వాత వాళ్ళు ఏం తప్పులు చేయట్లేదు, వాళ్ళు క్వశ్చన్స్ పేపర్ ఏం లీక్ చేయట్లేదు అని కొంతమందిని మాత్రమే మళ్ళాలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ ఎప్సెట్ నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు చెప్తున్నాయి. వారం రోజుల్లో సెట్ తేదీలను వెల్లడించే వీలుందని తెలుస్తుంది. విశ్వసనీయంగా తెలిపిన సమాచారం ప్రకారం మే ఫస్ట్ వీక్లో ఈఏపీ సెట్ను నిర్వహిస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షలను పరిగణలోకి తీసుకొని సెట్ తేదీలను ఖరారు చేయడం ఆనవాయితీ. ఈ బాధ్యతను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి టాటా కన్సల్టెన్సీ సర్వీస్కు అప్పగించారు. టీసీఎస్తో 2 సార్లు సమావేశమైన అధికారులు పరీక్ష తేదీలపై స్పష్టతకు వచ్చారు. సో మే ఫస్ట్ వీక్లో ఎగ్జాము మీకు జేడబ్ల్యూ మెయిన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే టీఎస్ వెబ్సైట్ ఉండే అవకాశం ఉంది. మీ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ తెలుసు. 160 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. సైన్స్ విద్యార్థులకైతే ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బాటనీ 40, జువాలజీ 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికోసం నిపుణుల నుంచి ముందుగా కొన్ని వేల ప్రశ్నలను కలెక్ట్ చేస్తారు. ఇందులో నుంచి దశల వారీగా ప్రశ్నలు తీసుకొని ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సెషన్లో వచ్చిన ప్రశ్న మరే ఇతర సెషన్లో రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఎట్లా సెలెక్ట్ చేస్తారనేది ఇక్కడ చూడండి. ప్రశ్నపత్రం రూపకల్పనలో అత్యంత గోప్యత ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ కాలేజీలో పనిచేసే కొంతమంది లెక్చరర్స్ని అయితే తీసుకుంటారు. వాటిని ట్రాక్ రికార్డును సేకరిస్తారు. వాళ్ళ సంబంధికులు ఎవరు ఎంసెట్ రాయట్లేదు, వాళ్ళ బ్యాంకు అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళను క్వశ్చన్ పేపర్ రెడీ చేయడానికి తీసుకుంటారు. కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని నార్మల్ క్వశ్చన్స్, కొన్ని కఠినమైన క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేసి వాటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ఎంసెట్ అయితే స్టార్ట్ కాబోతుంది. మే ఫస్ట్ వీక్లో టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.